శ్రీ గురుభ్యో నమ. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమ. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలం. గత భాగంలో సంవత్సరానికి అధిపతులుగా రాజు, మంత్రి, సేనాధిపతి, సస్యాధిపతి, ధాన్యాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి, రసాధిపతి, నీరసాధిపతి అంటూ 9 మంది నాయకులు నిర్ణయిస్తారని తెలుసుకున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఏర్పడుతుంటారు. వారిని గురించని ఇప్పుడు మన పరిశీలన చేసుకుంటే కనుక మనం సంవత్సరాధిపతి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మంత్రి గారి గురించి నిర్ణయం తీసుకుందాం. సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించిన వారాధిపతి మంత్రి అవుతాడు. మంత్రి మొదలైన నాయకులను సూర్య సంక్రాంతి అనుసరించి నిర్ణయించడం జరుగుతుంది. సూర్య సంక్రాంతి అర్ధరాత్రి సమయం దాటి ప్రవేశమైతే భూమధ్యరేఖకు తూర్పుగా ఉన్నారు. ఆయా దేశాంతర కాల గడియలు కలిపితే ఎంత అవుతుందో ఆ గడియల్లోగా ప్రవేశమైతే పూర్వ వారాధిపతి మంత్రిగాను, గటికలను దాటి ప్రవేశిస్తే పరదిన వారాధిపతిని మంత్రిగా నిర్ణయించాలి. భూమధ్యరేఖకు పశ్చిమంగా ఉన్నవారు పై నిర్ణయాలు నిలోమంగా నిర్ణయించాలి. మేష సంక్రాంతి ఆదివారం అయితే వారాధిపతి సూర్యభగవానుడు అవుతారు. ఈ సంవత్సరానికి మంత్రి అవుతాడు కాబట్టి దీని ఫలితం దేశంలోని నాయకులు పరస్పర అసూయ ద్వేషాలతో కూడుకుని ఉంటారు. దేశంలో వర్షభావం తక్కువగా ఉంటుంది. ప్రజలు యుద్ధ భయంతో భీత మనస్కులై ఉంటారు. ప్రజలు నీతి బాహువులై అన్యాయమైన కర్మలపై ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మేష సంక్రాంతి సోమవారం అయితే మంత్రి చంద్రుడు అవుతాడు. దీనివలన సమస్త సస్యాలకు వర్షాలు అనుకూలంగా కురుస్తాయి. పనస, మామిడి మొదలైన పలజాతులు విశేషంగా ఫలిస్తాయి. ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉంటారు. దేశం సుభిక్షంగా ఉంటుంది. వస్తువుల ధరలు ప్రజలకు అందుబాటులో ఉంటాయి. మేష సంక్రాంతి మంగళవారం అయితే కుజుడు మంత్రి అవుతాడు. దీని ఫలితంగా పట్టణాలు, గ్రామాలు ఎక్కువగా అగ్ని ప్రమాదాలకు గురవుతూ ఉంటాయి. అగ్ని చేత దహించబడతాయి. వర్షపాతం మధ్యస్థంగా ఉంటుంది. ప్రజలు యుద్ధ భయంతో భీత మనస్కులవుతారు. మేష సంక్రాంతి బుధవారం అయితే మంత్రి బుధుడు అవుతాడు. మంత్రి బుధుడు అవడం వల్ల ఆ సంవత్సరంలో మేఘాలు గాలికి ఎగరగొట్టబడి అరుదుగా వర్షిస్తాయి. ప్రజలందరూ పాప కార్యాసక్తులై ఉంటారు. సస్యాలు మధ్యమంగా ఫలిస్తాయి. అదే మేష సంక్రాంతి గురువారం అయితే ఆ సంవత్సరం మంత్రి గురుడు అవడం వల్ల ఎక్కువగా వర్షాలు కురిసి సస్య సమృద్ధిగా పండుతాయి. వృక్షజాతులు ఫలిస్తాయి. గో, మహిషి జాతులు అభివృద్ధి చెంది పుష్కలంగా పాలిస్తాయి. దేశం సుభిక్షంగా ఉంటుంది. ప్రజలు ఆరోగ్యవంతులై సులభంగా ఉంటారు. ప్రభువుల ఆలోచన పరులై మంత్రుల సహాయంతో పరిపాలిస్తారు. మేష సంక్రాంతి శుక్రవారం అయితే ఆ సంవత్సరం మంత్రి శుక్రుడు అవుతాడు. దీని ఫలితంగా ధాన్యాలు విశేషంగా పండుతాయి. గోవులు సమృద్ధిగా పాలిస్తాయి. సృష్టి కలుగుతుంది. అంటే వర్షపాతం బాగానే ఉంటుంది. మేష సంక్రాంతి శనివారం అయితే మంత్రి శని భగవానుడు అవుతాడు. దీనివల్ల మధ్యమంగా కురుస్తాయి. సస్యాలు స్వల్పంగా ఫలిస్తాయి. ప్రజలు పాపకార్యాసక్తులు అవుతారు. ప్రజలకు పీడకరంగా ఉంటుంది. పశువులకి పీడ కలుగుతుంది.
ఇది మనం మంత్రి గారి గురించి తెలుసుకున్నాం. కాబట్టి ఈ విషయాలు మీరు అందరూ సహృదయంతో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. దయచేసి మన ఛానల్ని ఒక లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. మరింత మందికి చేరువ చేయడానికి షేర్ చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్లో సేనాధిపతి గురించి తెలుసుకుందాం. సేనాధిపతి గురించి తెలుసుకుందాం. అంటే ఇది 3 రోజులు కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మిగిలిన విషయాలు మనం చాలా విషయాలు మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు మరి. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. జై గురుదత్త. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల.